ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా స్టూడెంట్స్ వైజ్ దబాయించచ్చా? సార్, I'll be very clear. It's a political agenda. I request to the honorary people, whoever it is, I request, please do not target the students for a political agenda. I request one second, sir. మీరు ఏవైతే స్టూడెంట్ కు ఉన్న ఈ క్వశ్చన్స్ ఉన్నాయో మీ వీటికి క్వశ్చన్ అన్నిటికీ మీరు అన్ని చూసుకోండి. ఈ పొలిటీషియన్ లో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. మల్లారెడ్డి అనే వ్యక్తికి ఈ క్యాంపస్ లో మేము అన్నిటికీ సపోర్ట్ చేస్తాము. సార్, ఒక మాట సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ రోల్ ఇస్ నాట్ దేర్. Is he belongs to some health industry or else education industry? Is he having this thing to ask us? Anyways, పెద్ద మనిషి వచ్చారు, మేము గౌరవిస్తాం. అన్న వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ బోర్డ్. నేను ఒక రిక్వెస్ట్, ఒకవేళ ఇన్స్టిట్యూషన్ మీద డౌట్ ఉంటే లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద ఆఫీస్, ఫ్రమ్ యువర్ స్టేట్ ఆఫీస్ ఓన్లీ, ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫీస్. వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలో మొత్తం ఇస్తాం, దానికి మేము సిద్ధం. అండ్ ఇంకోటి అబౌట్ ద ఫుడ్ అక్క, there are so many, sorry to call you, you're younger to me, there are issues which happen in every institutions and we'll see to it that it will not happen. ఒకవేళ ఆ పురుగులు అవి ఏదైనా ఉన్నా, ఇట్స్ నాట్ పురుగులు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి, వెనెవర్ ఇప్పుడే చూడండి, వెనెవర్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, ఇంతమంది స్టూడెంట్స్ బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం. వెనెవర్ దెర్ ఈస్ అ ప్రాబ్లం దే విల్ కమ్, గ్రూపిజం అవుతుంది, వస్తారు, మాట్లాడతారు. అది మేనేజ్మెంట్ ఇంకా స్టూడెంట్ మధ్యలో అయ్యే మాటలు. మేము ఇద్దరం మాట్లాడుకుంటాం కదా, సరే వాళ్ళతో పోతాం కదా, వాళ్ళతో భోజనం చేస్తాం కదా, చూస్తుంటే నీ ప్రాబ్లం ఉంటే ఓకే అని ఎవరు ఫైర్ చేయాలో వాళ్ళకి చేస్తాం కదా. ఫైర్ అంటే వంట ఉండేటోడు ఒకవేళ చక్కగా క్లీన్ చేయకుండా ఉంటే, అయ్యా నువ్వు కరెక్ట్ కాదు, మళ్ళీ ఇంకోసారి చేయకని చెప్తాము. మళ్ళీ రిపీట్ చేస్తే వద్దయ్యా మేము మీరు చేంజ్ ద కిచెన్ అని చెప్తాం కదా. హామీ ఇచ్చేది ఇప్పుడు 120 మెంబర్స్ కి అడ్మిషన్ ఇవ్వాలి యాక్చువల్ గా, కానీ 500 మెంబర్స్ ఏమో అడ్మిషన్స్ ఇస్తున్నారు. లేదు సార్, సార్ వి గో త్రూ అకార్డింగ్ టు ద జియో. మా జియో కూడా ఒక ఆర్డర్ కాపీ మీకు ఇస్తాం. సార్, నా ఒక రిక్వెస్ట్ ఉంది, మీ అందరికీ ఏ డౌట్స్ ఉన్నాయో, బయట జనాలకి డౌట్స్ ఉండొచ్చు, పాలిటికల్లీ డౌట్స్ ఉండొచ్చు, అడగండి, తప్పు లేదు. బట్ ఆస్క్ దెమ్ ఇన్ అ రైట్ వే, ఆస్క్ దెమ్ ఇన్ ఆఫీషియల్ వే. మా మొత్తం ప్రొఫెసర్స్ మా అందరికి పిలవండి, వి విల్ డూ అ పర్సనల్ హియరింగ్ టు ద ఆఫీసర్స్. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా సరే, ఎవరికైనా సరే మేము పోయి చెప్తాం, సార్ ఇట్లా ఉంది సార్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్ దట్ లెటర్ కమ్ ఫ్రమ్ దేర్. We are ready to answer each and everything query. And after that you will only come to know the fact. I'm talking about existing government lone, but this is not the way, not the dejeshi, this is not the way. మేడం, హాస్టల్ ఫీజులు కూడా ఒకేసారి 1,20,000 నుంచి 1,30,000 వన్ టైం కడితేనే అడ్మిషన్ ఇస్తాం, లేదంటే మేము అసలు 1,30,000 ఫీజే లేదు స్ట్రక్చర్ ఇక్కడ. ఏది హాస్టల్ ఫీజు కి లేదు సార్, ఆ ఫీజు స్ట్రక్చర్ అనేది నేను చెప్తున్నాను. సరే 1,20,000 రూపాయలు సిప్లు కూడా ఉన్నాయి. లేదు సార్, సార్ అది సార్ ఒక నిమిషం, సార్ ఒక నిమిషం పంపిస్తాను సార్ అన్న, ఒక నిమిషం ఆగండి. ఈదర్ ఇట్ షుడ్ బి కలిపి ఒక 5 years కలిపి ఉండొచ్చు, కానీ పర్ ఇయర్ అయితే లేదు. లేదు నాన్న, లేదు బిడ్డ, బ్రదర్ లేదు రాజా, బ్రదర్ ఒక నిమిషం సార్, మీరు ప్లీజ్ అంటే మాట్లాడండి సార్. సార్ 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 దేర్ ఇస్ అ మిస్కమ్యూనికేషన్ అన్న, దేర్ ఇస్ అ మిస్కమ్యూనికేషన్. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఆ డౌట్ ఉంటే అఫీషియల్ వేగా కూర్చొని అడగండి. ఒక మాట, లేదు బ్రదర్ లేదు ఇంకోటి లేదు బ్రదర్, అట్లాంటి మాకు పరిస్థితి లేదు సార్. ఒక నిమిషం సార్, ఒకటి, వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మేము ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉన్నాం, ఎవరికి పర్సనల్ గ్రాడ్యుయేట్స్ మీద డీటెయిన్ చేయడానికి లేదు. నేను మీ మాట రాసేస్తాను. ఓకే, రెండోది if they have any situation about payment, let this come and talk to us, we will solve. But idi chesedi rowdyism will not be accepted.
ఇంతకన్నా Will not be accepted. చేస్తారని పిల్లలు ఆలోచిస్తారు. లేదు వాళ్ళు సార్. వస్తే బిహేవియర్ కరెక్ట్ ఇవ్వట్లేదు, ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయట్లేదు. లేదు సార్. వాళ్ళు పదే పదే మేడం అందరూ లేదు ఉన్నప్పుడే సార్. మాట్లాడారు. లేదు సార్. వాళ్ళ తల్లిదండ్రులకు లేదు సార్. ఇన్ఫార్మ్ చేసిరా మేడం? సార్, ట్విట్టర్ విషయం వాళ్ళ సార్ తల్లిదండ్రులకు ఒక నిమిషం సార్, మేడం ఒక నిమిషం సార్. ఏది ఉన్నా కూడా తల్లిదండ్రి వచ్చి మనతో మాట్లాడతారు, మేము వాళ్ళతో మాట్లాడతాము. అసలు ఇక్కడ ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు. ఇప్పుడు ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు. వాళ్ళే మనతో మంచిగా ఉన్నారు. సార్ ఏదున్నా వి విల్ టాక్ టు దెమ్ ఇన్ ద క్లోజ్ డోర్స్. బట్ ఇట్లా రౌడిజం చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పియడం, ఒక పెద్ద పంచి ఫోటో కాల్పియడం ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకు ఇస్తలేం సార్? మేడం స్టూడెంట్స్ మాట్లాడారు, ఒక్కరు కాదు. సార్ ఒక మాట సార్, ఏదున్నా మేము క్లోజ్ డోర్ లో మాట్లాడాలి. ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా. మేడం ఇది బౌన్సర్ పెట్టి స్టూడెంట్స్ ఇది కాలేజ్ ఆఫ్ పబ్ అని అడుగుతున్నారు. అంత ముందు కూడా జరిగిందండి. సార్ చూడండి అవసరం ఏముంది మేడం అంత? సార్ చూడండి సార్, మనకి 70,000 పిల్లలు, ఎంతమంది? 70,000 పిల్లలు. బాగా ఈవెంట్స్ జరుగుతుంటాయి, బాగా షోస్ జరుగుతుంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అది వాళ్ళ సెక్యూరిటీ కోసం. సెక్యూరిటీ పెట్టుకుంటుంది బౌన్సర్. కాదు బౌన్సర్స్ ఎందుకు తెలుసా? అది మా వెనకాల బౌన్సర్ తిరుగుతలేదు, లేదా ప్రొఫెసర్ వెనకాల బౌన్సర్ తిరుగుతలే. స్టూడెంట్ ప్రొటెక్షన్ కోసం మేము వాళ్ళని హామీ చేయలే కదా. యూనివర్సిటీ కదా మేడం, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ, బౌన్సర్లు ఏం అవసరం అని స్టూడెంట్స్ కో ప్రొటెక్షన్ కోసం అన్న. ప్రొటెక్షన్ సెక్యూరిటీ సరిపోతలేదు బెట. మేడం ఇప్పుడు స్టూడెంట్స్ మేము ఏదైనా వచ్చి ప్రాబ్లం అడిగితే మా మీద కక్ష కడుతున్నారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళందరినీ ఇప్పుడు మీరు సీరియస్ అయ్యారు, వాళ్ళందరినీ స్టూడెంట్స్ మీద లేదు సార్, మేము ఎప్పుడు మళ్ళీ ఏమైనా చర్యలు తీసుకుంటారా? అస్సలు లేదు. ఎందుకు మా పిల్లలు వాళ్ళు, అరే మా పిల్లలు వాళ్ళు చెప్తున్నారు అట్లా. అడిగితే ఇప్పుడు